టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఎవర్ గ్రీన్ నవమన్మధుడిగా పేరు తెచ్చుకున్నాడు. వరుస పెళ్లిళ్లతో వార్తల్లో నిలిచారు. ఒకానొక టైంలో పవిత్ర లోకేష్తో ఈయన రిలేషన్ ట్రోలర్స్కు పండగ చేశాయి. నరేష్ ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకొని వారితో విడిపోయాడు. ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. ఒకరి మనసు ఒకరికి అర్థమైందని, దీంతో మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నామని, ఫ్యూచర్లో పెళ్లి కూడా చేసుకోవచ్చు అంటూ స్వయంగా నరేష్ పలు ఇంటర్వ్యూల్లోనూ తన లైఫ్నే సినిమాగా చూపిస్తూ తీసిన మళ్ళీ పెళ్లి సినిమా ప్రమోషన్స్లోనూ చెప్పేశారు. అసలు ఇదంతా ఇప్పుడెందుకంటారా? ఎవరి ప్రేమ ఎవరి పెళ్లి మాకు సంబంధం లేదు అంటున్నాడు ఓ వ్యక్తి. రీసెంట్గా నరేష్ కుమారుడు నటుడు దర్శకుడు నవీన్ విజయ్ కృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. 2 సినిమాల్లో నటించాడు. ఒక మూవీ రిలీజ్ అయింది, మరో సినిమా విడుదల కాలేదు. నానమ్మ కోరిక మేరకే దర్శకుడిగా కొనసాగించాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. విజయ్ కృష్ణకు ఎడిటింగ్ మీద కూడా మంచి పట్టుందట. ఇక ఇటీవలే సాయి ధరమ్ తేజ్, స్వాతి ప్రధాన పాత్రల్లో సత్య అనే షార్ట్ ఫిల్మ్ రూపొందించాడు. త్వరలోనే దీన్ని రిలీజ్ చేయబోతున్నారు అంటూ నరేష్ కుమారుడు విజయ్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఇదే టైంలో అతనికి ఎదురైన ప్రశ్నకు తండ్రి పెళ్లిపై స్పందించాడు. పెళ్లి చేసుకోవడం మా నాన్న వ్యక్తిగతం, అందులో నేను జోక్యం చేసుకోలేదు. నాన్న ఎక్కడ సంతోషంగా ఉంటాడో అక్కడకు వెళ్తున్నాడు. తన సంతోషాన్ని తానే వెతుక్కుంటున్నారు, అందులో తప్పేముంది? నా పెళ్లి విషయంలో నన్ను కూడా నీకు ఎలా ఉండాలనిపిస్తే అలానే ఉండు అంటారు. అక్షింతలు వేసి పోతానంటాడు. నానమ్మ విజయ్ నిర్మల కూడా అదే చెప్పారన్నారు. ఎవరి లైఫ్ వాళ్ళది, లైఫ్లో ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళది, ఎవరి లైఫ్ వారే డిజైన్ చేసుకోవాలి. నాన్న కంటే బయట చాలామంది ఇంకా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్న వారున్నారు. వాళ్ళవి ఇంకా వివాదంగా ఉంటాయి, కానీ అవి బయటపడవు. నాన్న నటుడు కాబట్టి ఏ చిన్న విషయమైనా పబ్లిసిటీ అవుతుంటుంది. నాన్న పెళ్లిళ్ళ ద్వారా సమాజానికి ఏం చెప్తున్నారనే వాదన వినిపిస్తుంది. కానీ ఆయన నుంచి నేను తీసుకున్న సందేశం ఏంటంటే, జీవితంలో రాజీ పడకూడదు. నీ సంతోషం నీకు కావాలంటే ముందుకు వెళ్ళిపో, వద్దంటే అక్కడే ఆగిపో అనేదే తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.